హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం సెప్టెంబర్ 25వ తారీఖున మెగా ఫ్యాన్స్కి ఒక స్పెషల్ డే. అది ఎందుకు స్పెషల్ డే అనేది మీకేమైనా గుర్తుందా? అది ఎందుకు స్పెషల్ డే అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా రిలీజ్ అయిన డేట్ కాబట్టి. ఛానల్ అవుతుంది కదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ అయ్యి. మరి దాని గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే దాని గురించే కాదు, ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుద్ది. మొదటిగా పవన్ కళ్యాణ్ గారి గురించి, ఓజీ మూవీ గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే, ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు, అంతకుముందు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయింది. కానీ ఆ సినిమాకు కూడా ఎక్కడలేని ఆకంఠాలు కూడా ఎదురయ్యాయి అన్నమాట. ఆ సినిమా గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు, అలాగే ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు దాదాపు తెలుగు చలన చరిత్రలో ఆ సినిమా పడ్డ వాయిదాలు మరి ఏ సినిమా కూడా పడలేదనుకుంటా. అన్ని వాయిదాలు పడుకుంటూ ఎన్నో గండాలను ఎదుర్కొంటూ చివరకు సినిమా రిలీజ్ అయిద్ది అనుకునే సమయంలో సినిమా హాల్ మొత్తం కూడా బంద్ చేస్తున్నట్టుగా సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు నిర్ణయించినట్టుగా మధ్యలో వార్తలు వచ్చినాయి. అన్ని ఇబ్బందులు ఎదుర్కొని చివరకు ఎట్లయితే మాత్రం సినిమా అయితే రిలీజ్ అయింది. అయితే ఆ సినిమా పైన కూడా విమర్శలు. ఎలాంటి విమర్శలు అంటే ఆ సినిమా ట్రైలర్కి, అలాగే ఆ సినిమా గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు, సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఎంతోమంది ట్రోల్స్ చేయటం, ఆ గ్రాఫిక్స్ బాగాలేదని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఈ పాత్రలో కరెక్ట్గా నటించలేదని. అంతేకాకుండా సినిమా చూసిన వాళ్ళు, సినిమా చూడని వాళ్ళు కూడా దాని మీద చెడ్డ ప్రచారం చేసి సినిమాని అయితే మాత్రం తొక్కేద్దామని చెప్పి ప్రయత్నించారు. సరే, ఆ సినిమా గురించి కాస్త పక్కన పెట్టినట్లయితే, నెక్స్ట్ ఓజీ సినిమా సెప్టెంబర్ 25వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని ప్రకటించిన కానుంచి సోషల్ మీడియాలో ఎన్ని కథనాలు వచ్చాయో. ఎన్ని కథనాలంటే పాజిటివ్గా వస్తే పర్లే, నెగిటివ్ ప్రచారాలు, ట్రోల్స్ చేయడం, ఇష్టం వచ్చినట్టుగా ఎవడు పడితే వాడు చెడ్డగా కామెంట్ పెట్టడం. ఎట్లయితేనే సినిమాని పండబెట్టేయాలి, తొక్కేయాలి అనే ప్రయత్నం అయితే మాత్రం చాలా దిట్టంగా జరిగిందనమాట. మరి వీళ్ళందరూ ట్రోల్ చేసేవాళ్ళు కావచ్చు, నెగిటివ్ ప్రచారం చేసేవాళ్ళు కావచ్చు, సినిమా రిలీజ్ అయినప్పుడు కావచ్చు, లేకపోతే ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కావచ్చు, వీళ్ళందరూ అనుకోని ఒకవేళ చేస్తారు, లేకపోతే ఎవడికి వాడే అనుకోని ఆ సినిమాని తొక్కేద్దామని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడతారో తెలియదు. కానీ తొక్కేద్దామని చెప్పేసి చాలా భారీ ఎత్తున అయితే మాత్రం ప్రయత్నాలు అయితే జరిగినాయి అన్నమాట. చివరకు సెప్టెంబర్ 25వ తారీఖున రిలీజ్ అయిన తర్వాత వీళ్ళందరి నోరు మూపించిందండి ఓజీ మూవీ అనేది. అప్పటికి రెడీగా ఉన్నారన్నమాట. ఇది ఈ సినిమా పైన, ఓజీ సినిమా పైన చెడ్డ ప్రచారం చేయాలి, ఎట్లయినా కానీ కలెక్షన్లు రాకుండా ప్రయత్నించాలి, మన పాచిక పారదా అని చెప్పేసి చాలా మంది ప్రయత్నం అంటే వాళ్ళు రెడీగా ఉన్నారు. ఆ ఫస్ట్ షో పడిందో లేదో నెగటివ్ ప్రచారం చేద్దామని చెప్పి. కానీ ఈ సినిమా ఏం సమాధానం చెప్పిందంటే వాళ్ళందరూ నోరు మూపించేసిందండి. అయినా సరే ఈ సినిమా పైన కొంతమంది పడిగట్టుకొని రివ్యూ ఏ విధంగా ఇచ్చారంటే, సినిమా యావరేజ్ అని కొంతమంది, సినిమా ఫ్లాప్ అని కొంతమంది, రిలీజ్ అయిన థియేటర్ నుంచి మళ్ళీ ఆ సినిమా తీసేంత వరకు కూడా ప్రయత్నాలు అయితే మాత్రం ఇలా. కానీ ఆ సినిమా కలెక్షన్లు చూస్తే మత్తిపోయిందన్నమాట. నిర్మాతలు 4 రోజులల్లా 294 కోట్లు వచ్చిందని చెప్పి ప్రకటించారండి. 294 కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చింది అని చెప్పి సోషల్ మీడియాలో ప్రకటించిన తర్వాత వీళ్ళందరూ నోర్లు అనేది అప్పుడు బంద్ చేశారనమాట. టోటల్ మొత్తం మీద 300 కోట్ల పైగా సంపాదించిన ఈ సినిమా మీద ఎంత ప్రచారం చేశారంటే, అసలు ఈ సినిమానే కాదు, మెగా ఫ్యామిలీలో ఏ హీరో సినిమా రిలీజ్ అయినా సరే విష ప్రచారం చేయడానికి మాత్రం వీళ్ళు సిద్ధంగా ఉంటారు అనమాట. నెక్స్ట్ ఎవరని చెప్పి ఎదురు చూస్తున్నారా? మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారు దాదాపు అతను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 47 సంవత్సరాలు దాటిపోయినాయండి ఇంచుమించు. ఈ సంఖ్య బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సంఖ్యతోనే ఈ వీడియో మొత్తం ఉంటుందన్నమాట. 47 సంవత్సరాలు అతను సినీ కెరియర్ మొత్తం మీద ఆయనకున్న అనుభవం. ప్రేక్షకుల్ని ఆనందపరచడానికి ఎన్నో రకాల వైవిధ్యమైన పాత్రలు పోషించి, నటించి, నప్పించి, మెప్పించి, మనల్ని ఆనందపరచడానికి ఎన్నో రకాల పాత్రలు పోషించి, ఇప్పటికీ కూడా పోషిస్తూ, దాదాపు 70 సంవత్సరాల వయసులో కూడా 35 సంవత్సరాల యువకుడులాగా ఆయన కనిపిస్తూ ఉంటే కొంతమంది పనిగట్టుకొని, కొంతమంది లుచ్చాలు అతన్ని విమర్శించడం. ఈ మధ్యకాలంలో మీసాల పిల్ల సాంగ్ అనేది రిలీజ్ అయింది. ఆ సాంగ్ ఎంత బాగుందంటే, అసలు ఇంకొక హీరో అంటే వేరే హీరోలు నేను కించపరచాలని కాలే, కానీ ఇంకొక హీరో అయితే ఆ సాంగ్కి అది అంత స్లోగా ఉంటుంది అన్నమాట. ఆ పాట, ఆ సాంగ్కి కొంతమంది హీరోలు అయితే మాత్రం డాన్స్ చేయరు. అంటే అటు ఇటు నడవటం, లేకపోతే నిలబడటం, ఆ హీరోయిన్ వెనకాల పోవటం తప్ప, కొంతమంది హీరోలు అయితే మాత్రం ఒక యాక్టింగ్తోనే ఆ పాట మొత్తం కూడా పూర్తి చేస్తారనమాట. కానీ చిరంజీవి గారు
ఇక్కడ 47 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సినీ చరిత్రలో ఉందని ఎందుకన్నానంటే ఆ 47 సంవత్సరాల వయసు లేని వాళ్ళు కూడా, అంటే అతని అనుభవం అంతా లేని వయసు వాళ్ళు కూడా, అంటే దాదాపు ఒక 25, ఒక 30, ఒక 35 లేదా 40 లోపు అటు ఇటు, అంటే వాళ్ళు పుట్టి ఈ భూలోకానికి వచ్చి ఈ భూమి మీద అడుగుపెట్టి అంత వయసు కూడా లేని అసంటి వాళ్ళు కూడా చిరంజీవి గారిని పట్టుకొని విమర్శించడానికి, కనీసం 70 సంవత్సరాల వయసు గల చిరంజీవిని విమర్శించడానికి వీళ్ళకి హక్కే ఉందనేది నాకు అర్థం కావట్లేదు అనమాట. చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అనేది ఇలాంటి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అల్లు అర్జున్ గారు చెప్పారు ఒక ఈవెంట్లో, చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీకి వచ్చి, అంటే స్వయంగా ఆయన చెప్పిన మాట నేను సొంతం కల్పించట్లేదు, చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీకి వచ్చి అతను ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో అవమానాలు పడి, అతను ఇప్పుడు మాకు రోడ్ వేస్తే, అంటే ఎన్నో ముళ్ళబాటలో నడిచిండు, ఎన్నో తుప్పల్లో నడిచిండు, ఎన్నో కంకర రాళ్ళలో నడిచిండు. ఆ మాటకు అదే అర్థం. అంటే అంత బాధపడి అతను ఒక రోడ్డు వేస్తే ఆ రోడ్డు మీద ఇప్పుడు మేము ప్రయాణం చేస్తామని చెప్పేసి ఒకప్పుడు ఒక ఈవెంట్లో మీరు కావాలంటే సోషల్ మీడియాలో చూడండి, అల్లు అర్జున్ గారే ఒప్పుకున్నారు అనమాట. అతను అంత కష్టపడి సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు నెంబర్ 1 హీరోగా వయసులోనే కాదు, అనుభవంలోనే కాదు, అట్లాగే కనీసం ఒక వ్యక్తిని మనం విమర్శించేటప్పుడు ఆ వయసు కానీ, ఆ అనుభవం కానీ, లేకపోతే ఆ అర్హత కానీ మనకు ఉందా అని చెప్పి కొంతమంది విమర్శించే వాళ్ళు, ట్రోల్స్ చేసేవాళ్ళు ఆలోచించుకుంటే మంచిదన్నమాట. ఇంకంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను. సరే, ఇప్పుడు చిరంజీవి గారు నటిస్తున్న మన శివశంకర వరప్రసాద్ ఈ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయిందండి ఈ మధ్యకాలంలో, మీసాల పిల్ల మీసాల పిల్ల అని. ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఎంతమంది ట్రోల్ చేశారంటే భారీ ఎత్తున, అది మాటల్లోని చెప్పలేని విధంగా, ఒక్క మాటలో చెప్పాలంటే చిరంజీవి గారి మనస్సును గాయపరిచే విధంగా కూడా. ఈ వయసులో కూడా నీకు అవసరమా? 70 సంవత్సరాల వయసున్న నువ్వు ఏంటి 35-30 సంవత్సరాల వయసు కుర్రవాడిలాగా ఇలాంటి పాత్రలు తీసుకోవడం నీకు అవసరమా అని చెప్పి ఎంతోమంది ఎన్నో రకాలుగా. సరే, నీకు ఒకవేళ పాట అనేది నచ్చలేదు, చూడకు రెండోసారి. ఒకవేళ ఆ పాట నీకు నచ్చలేదేమో, నాకు నచ్చలేదని చెప్పి ఒక కామెంట్ పెట్టు, ఆ కామెంట్ బాక్స్లోకి వచ్చి లైక్ కొట్టకు, రెండోసారి చూడకు. ఒకవేళ నీకు అంతగా ఇష్టం లేకపోతే ఆ సినిమాకి వెళ్ళకుండా మాని. అంతేగాని అసలు ఆయన వయసుతో మీకు పని ఏంటి? ఒక మాట చెప్తున్నా, అదే 70 సంవత్సరాల వయసు గల్లా మీ కుటుంబంలో ఎవరన్నా ఉంటే ఒకసారి ఆలోచించండి. మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఇప్పుడు ఏ స్థాయిలో ఉంటారో తెలుసా, ఏ సిచ్యువేషన్లో ఉంటారో తెలుసా? కర్ర, ఈ కాళ్ళతోని నడవలేక వంగిపోయి ఇంకొక కర్ర పట్టుకొని బోతద్దాల లాంటి కళ్ళజోడ ఒకటి పెట్టుకొని మంచం మీద దగ్గుతూ 24 అవర్స్ 24 గంటలు కూడా మెడిసిన్ మీదే నడుపుతూ ఉంటారు. మోకాల చిప్పలు అరిగిపోయి ఉంటాయి, కంటి చూపు సరి కానరాదు, ఎన్నో రకాల జబ్బులు కూడా వాళ్ళకు ఉంటాయి, ఎన్నో రకాలుగా ఎన్నో విధాలకు కూడా వాళ్ళు బాధపడుతూ ఉంటారు. మీరు బయట వ్యక్తులనే ఈ విధంగా విమర్శించిన వాళ్ళు రేపొద్దుటీలు మీ ఇంట్లో ఎవరన్నా ఆ విధంగా అదే 70 సంవత్సరాల వయసు వాళ్ళు ఒకవేళ మీ ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళని చూస్తారని చెప్పి గ్యారంటీ ఏంటి? సరే, మీసాల పిల్ల సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఎంతోమంది ట్రోల్ చేశారు. ఆ సాంగ్ పైన వాళ్ళ రివ్యూలు అనేది ఇచ్చారనమాట. ఏ విధంగా ఇచ్చారు? సాంగ్ అసలు మీసాల పిల్ల ఏంటి, ఆడపిల్లకి మీసాలు ఏంటి అని చెప్పేసి చాలామంది మాట్లాడారు. కానీ కొన్ని పాటల వెనకాల ఉన్న అర్థాలను ఎత్తకూడదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఆ సౌండ్ అనేది, అంటే ఆ సౌండ్ అనేది మనకి వినసంపుగా ఉందా లేదా, వినటానికి అందంగా ఉందా లేదా, ఈ చెవులకు ఒకటి, ఈ కళ్ళకు ఒకటి నచ్చితే చాలు, మన హృదయానికి ఆటోమేటిక్గా అది ఎత్తకపోయింది అనమాట, ఏ సాంగ్ అయినా సరే. ఉదాహరణకి మీకు ఒక పాట సంగతి చెప్తాను. ఎప్పుడో వచ్చిన ప్రేమికుడు సినిమా అనుకుంటా, దానిలో ఒక పదం అనేది ఉంటుంది, ముక్కాంబుల లైలా. ఏది అర్థం? ఏది? కొన్ని సాంగ్స్కి అర్థాలు పక్కన పెట్టండి. వాస్తవంగా అయితే నేను కూడా విన్నా, కొన్ని ఊర్లలో ఆడపిల్లల్ని అంటే సరదాగా ఆట పట్టేయడానికి, ఏమైనా ఇక మీసాలు వచ్చినాయని చెప్పేసి వాళ్ళు ఆట పట్టేయడానికి కొంతమంది అంటూ ఉంటారు అనమాట. ఆ నేపథ్యంలో వచ్చిన సాంగ్గా మనం భావించుకోవాలే కానీ మనం లోతుగా వెళ్ళి అర్థాలనేవి తీయడానికి ప్రయత్నిస్తే ఏ పాట ఎతికినా కానీ ఏదో బొక్కనే దొరికింది. సరే, ఈ సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఎంతోమంది ట్రోల్ చేశారు, ఎంతోమంది ఆ రివ్యూలు ఇచ్చారు. ఈ సాంగ్ అసలు బాగలేదన్నారు, కొంతమంది బాగున్నారు. చివరకు ఈ సినిమా అంటే ఈ సాంగ్ రిలీజ్ అయినప్పుడు దాదాపు ఇప్పటికు 60 మిలియన్లు దాటిపోయిందండి ఈ సాంగ్. మరి ఈ పాట గురించి ట్రోల్ చేసిన వాళ్ళు, ఈ పాట గురించి చండాలంగా మాట్లాడిన వాళ్ళు, చిరంజీవి గారి గురించి వయసు గురించి ఇష్టం వచ్చినగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పండి, చెప్పలేరు. ఎందుకంటే మీరు ఏదో ప్రయత్నించారు, అది ఫెయిల్ అయింది.
చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.